అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఎర్ర జెండాలు పట్టింది. ఎంఆర్ఓలు నిలదీస్తూ ఉంది. పేదవాడికి గూడు కల్పించాలనేసి ఆందోళన దిగింది. మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ సార్, చెప్పండి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపిన కారణం ఏంటి? ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. రేపు జూన్ 12వ తేదీ నాటికి. కాబట్టి ఏవైతే వాగ్దానాలు ఎన్నికల సందర్భంగా చేశాడో ఆ వాగ్దానాలు నెరవేర్చమని ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. సూపర్ 6 వాగ్దానాలు అమలు చేస్తామన్నారు. కానీ చూస్తే ఒక్క పెన్షన్ తప్ప మిగతాది ఏమి సక్రమంగా చేయలేదు. పెన్షన్ మాత్రం 4,000 రూపాయలు పెంచాడు, దాన్ని సక్రమంగా అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం సూపర్ 6 వాగ్దానాలన్నీ కూడా పక్కన పెట్టింది. పేదవాడికి గూడు కల్పిస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కన పెట్టింది. కాబట్టే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇంటి స్థలం 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతాం. అంటే ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నారు, మొన్న జరిగినటువంటి మహానాడులో 6 శాసనాలు అంటున్నారు. అసలు ఏంటి టీడీపీ క్లారిటీ? ఇవాళ టీడీపీ కాదు, ఆ రోజు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే సూపర్ 6 వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలే మేము అడుగుతున్నాం. నువ్వు తర్వాత శాసనాలు అనుకో, శిలాశాసనాలు అనుకో, ఏమనుకుంటావో అది నీ ఇష్టం. అది మహానాడు అంటే అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. వాళ్ళ పార్టీ నిర్ణయాలు, వాళ్ళ పార్టీ మహాసభ కాబట్టి సభలో వారికి వివిధ అంశాలపైన చర్చించుకోవచ్చు, తీర్మానాలు చేసుకోవచ్చు. వారికి ఆ హక్కు ఉంది. దాన్ని మేమేం ప్రశ్నించడం లేదు. మేము ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రశ్నించేది ఏమంటే ఎన్నికల సందర్భంగా మీరు ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయమని మాత్రం అడుగుతాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు డివేట్ కావచ్చు, కానీ మేము డివేట్ కాము. నేను రాయలసీమలోనే పుట్టాను, రాయలసీమ అంటే నాకు అభిమానం ఉంది. రాయలసీమను గ్రీన్ఫీల్డ్ హబ్గా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అసలు రాయలసీమకు చేస్తుంది ఏంటి? రాయలసీమకి పైన ఆయనకి ప్రేమ లేదని కానీ ఆయన రాయలసీమ వాడు కాదని మేము ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి మేము చెప్పేది ఒకటి, మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు, అది ఏం చేస్తున్నారు. తర్వాత నువ్వు రాయలసీమ వాడివే. ఇవాళ నిన్న బీబీసీ చెప్పింది మీ గురించి. అసలు వారు తాగడానికి నీళ్లు లేకపోతే ఒక్కరే నీళ్లు తాగుతూ ఉన్నారు, ఒక్కరే నీళ్లు. మరి ఇది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కాదు, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా ఈ 70 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎవరైతే స్వాతంత్రం తర్వాత పరిపాలించారో మీరందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తారు. ఎందుకంటే కనీసం తాగడానికి ఒక మంచినీళ్ళు ఇవ్వలేకపోయినా మీరు తాగడానికి ఒక్కరే నీళ్ళు, వండు నీళ్ళు తాగుతూ ఉన్నారు. అది బీబీసీ వాడు ఒక్క మన ఆంధ్రదేశంలో కాదు, వాడు ప్రపంచమంతా ప్రచారం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఒకవైపు ఢిల్లీ దగ్గర పోయి నేను బ్రహ్మాండం, అండపిండ బ్రహ్మాండం, మా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అంటున్నాడు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం అని చెప్పి ఈయనకు మద్దతుగా నరేంద్ర మోడీ డబ్బా కొడుతున్నాడు. తీరా చూస్తే ఒక్కరే నీళ్లు తాగుతూ ఉన్నారు, వండు నీళ్లు తాగుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం చేయమని మేమంటున్నాం. చంద్రబాబు గారు ఏమంటారు, రాయలసీమ సస్యశాలం కావడానికి గోదావరి బనకచెర్ల వాటర్ తెస్తాను అంటాడు. 82,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, దాన్ని తీసుకొని వస్తాడు. నేనేమంటున్నా అంటే ముందు ఇక్కడ తాగే నీళ్ళు ఇవ్వు, వాడు చెమ్మున నీళ్ళు ఇవ్వు, ఆ పని చేయమని ముందు అడుగుతావు. ఒకవైపు వైసీపీ చెప్తుంది వెన్నుపోటు దినం 4వ తేదీని, మరోవైపు జనసేన పార్టీ పీడ విరగడైన దినంగా ప్రకటించాలనేసి ఈ రెండు పార్టీలు ఒకటి చెప్తున్నాయి. ఓకే, అది రాజకీయంగా ఇద్దరు ప్రతిపక్షము అధికార పార్టీ వారిద్దరు కూడా వారు చేసుకునేది. అది వారు ఎవరి కార్యక్రమాలు వారివి. సూటిగా ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచు? సూటిగా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసే పరిస్థితి. ప్రతి పేదవాడికి పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేసే పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.